నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు నింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, అలాగే లైఫ్ కోచ్ సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సుధా గారు నమస్తే అండి. నమస్కారం పద్మిని. సుధా గారు రాశి ఫలాలు చెప్పబోతున్నారా? అవునవును, మరి వచ్చేది అందరికి ఇంట్రెస్ట్ అదే కదా, మరి చాలా ఇంట్రెస్ట్. సో రాశి ఫలితాలు ఆగస్ట్ నెల 1 నుంచి 31 వరకు మొత్తం నెల మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎప్పుడైనా రాశి ఫలాలు మాట్లాడుకున్నప్పుడు మనం గోచారం మాట్లాడుకోవాలి, ఇంకా తప్పదు. సో మనకి తెలుసు, ఇప్పుడు రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు, ఇప్పుడు మేషంలో ఏమి ప్లానెట్స్ లేవు. మళ్ళీ ఏమో వృషభంలో జూపిటర్, మార్స్. అంటే ఏంటంటే ఈ రాశికి అధిపతి కూడా ఇక్కడ మనకి వృషభంలో ఉన్నారు. మళ్ళా మిథునంలో ఏం లేరు. సన్ ఏమో ఇక్కడ మనకి కర్కాటకంలో ఉన్నారు. సో ఆయన ఏంటంటే దిగుతున్నారు 16th, ఇక్కడ రాసా అందుకనే డేటు 16th దిగుతున్నారు అనమాట సింహానికి. సో ఆ గోచారము మెయిన్ గోచారం మళ్ళాను. ఇంకా ఏంటంటే మనకి సింహంలో మెర్కురీ, వీనస్ ఉన్నారు. మళ్ళీ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మెర్కురీ రిట్రోగ్రేడ్ అవుతున్నాడు అనమాట 5th ఆగస్ట్ నుంచి, 5th or 6th అరౌండ్ దట్ టైం. మళ్ళీ ఆయన రిట్రోగ్రేడ్ అయ్యి కర్కాటకానికి వెళ్తున్నారు ఈ మంత్, అంటే ఆగస్ట్ నెల ఆఖరికి. వక్రగతి ఉంది అండ్ వెళ్ళడం కూడా కర్కాటకానికి వెళ్తున్నారు. అదే. సో నెక్స్ట్ మనకేమో కన్యలో మనకి కేతు ఉన్నారు అనమాట. మనకు ఆల్రెడీ తెలుసు శని రిట్రోగ్రేడ్ అయ్యారు June 30th నుంచి, అంటే జూలై నుంచి రిట్రోగ్రేషన్ లో ఉన్నారు అనమాట. November 15th వరకు రిట్రోగ్రేషన్. సో ఇవి పరిస్థితి అనమాట, ఇలా ఉంది ఈ పరిస్థితి. ఈ ప్లానెటరీ పొజిషన్ బట్టి మన గోచార రీత్యా మనం మాట్లాడుకోవాలి. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఎప్పటికైనా నీచ గ్రహాలు, అంటే ఏంటంటే కొంచెం ఉగ్ర గ్రహాలైనా సరే 3, 6, 11 పొజిషన్ లో బాగుంటుంది అంటాం. శుభగ్రహాలు అయితే మనకేమో 1, 5, 9, 11 ఇలాంటి వాటిలో బాగుంటుంది అని చెప్తూ ఉంటాం. ఎక్కడి నుంచి, మీ రాశి దగ్గర నుంచి గోచార రీత్యగా ఇది జనరల్ గా చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనం జూపిటర్ కి చూసుకోవచ్చు, అంటే గురువుకి చూసుకోవచ్చు, శనికి చూసుకోవచ్చు, రాహుకి చూసుకోవచ్చు. మిగతావన్నీ చిన్న గ్రహాలు. చిన్న గ్రహాలు అంటే ఒక నెలకి మారుతూనే ఉంటాయి కదా. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటి, ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేసేది మెర్కురీ, వీనస్ అంత కాన్సన్ట్రేట్ చేయము. మిగతా పెద్ద గ్రహాల మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. అంటే రాహు, జూపిటర్, మళ్ళా శని. మోస్ట్ రాహు ఉంటే మరి కేతు అంతే కదా, రెండు ఆపోజిట్ కదా. ఆపోజిట్ కనుక తప్పక అవి చూసుకోవాలి. ఎందుకంటే 1.5 years ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం. ఎప్పటికైనా సరే మనం జాతక రీత్యా వాళ్ళకి ఇది జనరల్ సొల్యూషన్స్ కూడా మనం చెప్పేది. ఇప్పుడు జాతక రీత్యా జాతకం చూపించుకున్న తర్వాత ఒక సొల్యూషన్ ఇవ్వడం కానీ, కరెక్ట్ సొల్యూషన్ అని చెప్పేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఒక జాతిరత్నం కూడా. ఇప్పుడు దీన్ని బట్టి మనం జనరల్ గా జాతిరత్నం చెప్తాం, కానీ జాతక రీత్యా ఇంకా చాలా ఉంటాయి. మనం దశ విశేషాల గురించి కూడా మాట్లాడున్నాము. అలాగే లగ్నం వస్తుంది. సో లగ్నం రీత్యా ఇది ఏంటంటే మూన్ పట్టి, అంటే ఏంటంటే మనకి గోచారం చంద్రుడిని పట్టి, రాశిని పట్టి మనం మాట్లాడుకుంటున్నాం. అందుకనే రాశి ఫలితాలు అన్నాం. సో ఆ ఫలితాలు కొంచెం జనరల్ గా ఉంటాయి. సో ఎవరికైనా కావాలి అంటే తప్పక జాతకం అనేది పరిశీలించుకోవాలి. అది పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే నంబర్ తప్పకుండా రాశి ఫలితాలు ఒకసారి చూసుకుందాం. మేష రాశి నుంచి మొదలుకొని మీన రాశి వరకు ఈ ఆగస్ట్ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు డాక్టర్ సుధా గారి ప్రొడిక్షన్స్ లో తెలుసుకుందాం. ఇక మీన రాశి వారు ఎలా ఉంటుందండి వీరికి ఆగస్ట్ నెల? ఎందుకంటే ఆల్రెడీ ఏలినాటి శని ఉందండో, పాపం వచ్చినప్పటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నారు కదా. 1.5 years నుంచి పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు. రెట్రోగ్రేషన్ ఏమైనా హెల్ప్ అయ్యిందా? చాలా హెల్ప్ అవుతుంది రెట్రోగ్రేషన్. ఈ నెల ఇన్ కంపారిజన్ నేను చెప్పినట్టు 3 రాశులకి చెప్తున్నాను కదా. ఇన్ కంపారిజన్ ప్రీవియస్ 3-4 months అనుకుందాము, 6 months అనుకుందాం, బెటర్ ఉంటుంది. కెరియర్ లో విస్తరింపు తప్పక ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే సెకండ్ లార్డ్ మనకి 3rd లో పడ్డాడు. 3rd ఎప్పటికైనా నేను చెప్పాను కదా, 3rd సంచారం అనేది చాలా మంచి సంచారం. యాక్చువల్లీ ఎన్ని గ్రహాలకి, శుభగ్రహాలకి కాదు, బట్ ఏంటంటే జూపిటర్ ఎక్కడున్నా మంచి చేస్తాడు, అది ఎక్స్పాండ్ అవుతుంది. సో క్రియేటివ్ ఫోర్సెస్ అనేవి వస్తాయి మనకి. అంటే క్రియేటివ్ ఫోర్సెస్ అంటే ఏంటి, ఒక హాబీ కానీ లేకపోతే ఏదైనా నేర్చుకుని పైకి వద్దాం అనుకోవడం కానీ అవన్నీ ఉంటాయి. ఆల్రెడీ కెరియర్ పాత్లో ఉన్నవాళ్ళు, ఎస్పెషల్లీ కమ్యూనికేషన్, ట్రావెల్ ఇండస్ట్రీ, టూరిజం ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు తప్పక విస్తరిస్తారు. సో ఇవి
ఇవి 3 కాకుండా రాహు ఏంటంటే కూడానే ఉన్నారు, 7th house లో మనకి కేతు ఉన్నారు. అంటే ఏంటి, పార్ట్నర్షిప్ బిజినెస్ లో మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు. అంటే కాంపిటీటర్స్ ఏంటంటే పైకి వస్తారు, మనమేమో ఎందుకు మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం అనే ఒక ఆలోచన వస్తుంది. అది కూడా తగ్గుతుంది. ఎప్పుడు తగ్గుతుంది అంటే మనకి వీనస్ ఏమో దిగుతున్నారు కానీ డెబిలిటేషన్ అవుతున్నారు, నీచబడుతున్నారు. కానీ 8th లార్డ్ కదా, సో టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఆలోచింపజేస్తుంది మనకి. సో ఎందుకు ఇలా అవుతోంది, నాకు ఇంకా కావాలి కదా డబ్బు, ఇంకా ముందుకు రావాలి కదా అన్నట్టు ఉంటుంది. సో కెరియర్ పాత్ మాత్రం ఎక్సలెంట్, వీళ్ళకి బాగా డబ్బు సంపాదించే ఒక యోగం. ఆగస్ట్ నెల అంతా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఏంటంటే హార్డ్ వర్కింగ్, అందుకని ఈ నెల మిశ్రమ ఫలితాలు అన్నాం. అంటే అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. దాంపత్య జీవితంలో మాత్రం అంత అనుకూల పరిస్థితి అనేది ఉండదు, కానీ టు అ సర్టన్ ఎక్స్టెంట్ బెటర్. ఎందుకంటే శని 12th house లోంచి రిట్రోగ్రేడ్ అయ్యాడు కనుక 11th house ని చూస్తున్నాడు. సో లాభం అనేది అన్ని చోట్ల చూపించాలి, సో లాభం అనేది చూపిస్తాడు తప్పక. అలాగే మనకి గురువు కూడా చూస్తున్నారు కదా ఇప్పుడు 9th house ని చూస్తున్నారు కనుక భాగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే ఈ రాశికి అధిపతి ఆయనే. సో 9th ఆయన ఎక్కడ చూసినా అక్కడ ఆ చూపుతోటి అది విస్తరింప చేయాలి. సో అందుకనే ఏంటంటే మనం చెప్పేది ఎప్పటికైనా కెరియర్ పాత్ చాలా బాగుంటుంది, భాగ్యం అనేది బాగా డెవలప్ అవుతుంది అని చెప్తాం. బాగా ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రమోషన్ రావాలన్న వాళ్ళందరికి కూడా ప్రమోషన్స్ వస్తాయి, ఇంక్రిమెంట్స్ రావాలన్న వాళ్ళందరికీ ఇంక్రిమెంట్స్ వస్తాయి. 7th ఇక్కడ కొంచెం ప్రాబ్లమాటిక్. కేతు ఉండడం మంచిది కాదు ఇన్ ది సెన్స్ ఎక్కడికి వెళ్తాయి ప్లానెట్స్ ఉంటాయి కదా, సో దానికి మనం ఏం పరిహారం చేయాలో చేసుకుంటే సరిపోతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కూడా రాహు ఉన్నప్పుడు ఏంటంటే మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి, అంటే డబ్బు సంపాదించే దోవలన్నీ చూపిస్తాయి. కానీ కేతు 7th లో ఉంటాడు, మరి రాహు అక్కడ ఉంటే కేతు ఇక్కడ ఉండాలి కనుక మన ధార్మిక కార్యక్రమంలో పాల్గొంటారు, ఒకరికి ఇస్తారు, అవన్నీ చెప్తాం. కానీ స్పిరిచువల్ గా గ్రోత్ ఉంటుందని చెప్తాం, కానీ కొంత యాంగ్జైటీకి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఏంటంటే పార్ట్నర్ విషయంలో, కుటుంబం విషయంలో అని చెప్తూ ఉంటాం అనమాట. సో అలాగే మనం చూసామంటే ఒక దాంట్లో పనిచేస్తున్నాం, ఒక ప్లేస్లో పనిచేస్తున్నాం అంటే పెద్ద పెద్ద ఎంఎన్సీస్ ఇప్పుడు. సో ఎంఎన్సీస్లో పనిచేస్తున్నప్పుడు కూడా ఉన్నవాళ్ళు కొలీగ్స్ని కూడా మనం చేర్చుకోవాలి. సో అందరూ మీకు సహకరించరు, సపోర్టివ్ సిస్టమ్ అనేది తక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సపోర్ట్ తక్కువ ఉన్నప్పుడు రికగ్నిషన్ తక్కువ ఉంటుంది. ఎవరైనా ఏంటంటే రెండిటికి మనం ముందుకు సాగుతాం, హార్డ్ వర్క్ చేస్తాం. ఒకటి ఏంటంటే డబ్బు కోసం, ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవ్వడానికి, ఇంకోటి రికగ్నిషన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. దాని మూలాన ఏంటంటే ఒత్తిడికి లోన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే దాంపత్య జీవితంలో కొంత యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. సో అలాగే కొత్తగా పెళ్లి కావాలి అన్న వాళ్ళందరికీ కూడా కొన్ని ఎదురు దెబ్బలు ఈ నెల తప్పు. కొంచెం ఆగడం బెటర్ అంటారా? ఆగడం బెటర్. సో ఆల్రెడీ దొరికింది బాగా మనం ముందుకు సాగాలి అన్న వాళ్ళు మన జాతక రీత్యా మళ్ళీ ఇది జనరల్ కదా మనం చెప్పుకునేది. సో మన పరిహారాల విషయానికి వస్తే అన్ని విషయాల్లో అనుకూలంగా ఉండాలంటే మరి ఏం చేసుకోవాలి? ఫస్ట్ మనం ఏంటంటే మార్స్ కి చేయాలి. ఎందుకంటే దాంపత్య జీవితం బాగుండాలి, మీతో అన్ని బాగుండాలి, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అంటే మార్స్ కి మనం జపం చేయడం కానీ, స్కందుడికి అంటే కార్తికేయ సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం వెళ్ళి పాలాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. అలాగే కుజ జపం చేసుకోవడం అనేది చాలా మంచిది. నవగ్రహ స్తోత్రం కూడా మనం చేసుకోవచ్చు. అదొకటి కాకుండా మన శనికి కూడా చేయవలసి వస్తుంది. ఎంత లాభాన్ని చూస్తున్నా కూడాను లాభంలో కూడా ఏంటంటే కొంచెం ఇబ్బందులు ఇస్తాడు. అంటే ఏంటంటే ఖర్చు అధికం ఇస్తాడు. ఏదైనా శనికి ఏంటంటే చిన్నగా చేయడం రాదు కదా, పెద్దగా చేయడమే వచ్చు అన్నిటికీ. సో ఇబ్బంది పెట్టినప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది కనుక సో లాభానికి కొంచెం మనం మెరుగుపడాలి అన్నప్పుడు, అంటే ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్, అలాగే పాలిటీషియన్స్, ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కానీ సో బాగా విస్తరించాలి, ముందుకెళ్ళాలి అన్నప్పుడు తప్పక శనికి పరిహారం చేయవలసిందే. శనికి పులిహార అంటే పులుపు అంటే చాలా ఇష్టం. పులిహార మన చేత్తో వండి పెట్టడం అనేది మంచిది. అది లేని పక్షాన్ని అన్నదానం చేయడం, ఎస్పెషల్లీ వృద్ధాశ్రమంకి వెళ్ళి చేయడం మంచిది. లేకపోతే గుడి బయట ఉన్న వాళ్ళకి కూడా. అలాగే చెప్పులు ఇవ్వడం, వీళ్ళు మాత్రం ఎస్పెషల్లీ చెప్పులు ఇవ్వడం చాలా మంచిది మీనరాశి వాళ్ళకి. ఎందుకంటే తొందరగా ముందుకెళ్ళి దారి కనిపిస్తుంది అని చెప్పడానికి అనమాట. ఇవన్నీ చేసుకుంటే తప్పక పాజిటివ్ దారి అనేది మనకి కనిపిస్తుంది. బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా వివరించారు. ద్వాదశ రాశులకు కూడా ఆగస్టు నెల శ్రావణ మాసం ఎలాంటి రిజల్ట్స్ ఇస్తోంది అనేది చాలా అద్భుతంగా మాకు వివరించినందుకు కృతజ్ఞతలు సూత గారు. థ్యాంక్ యూ. నమస్తే. నమస్కారం.